కీర్తనలు 55వ అధ్యాయం. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకము. నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము. శత్రువుల శబ్దమును బట్టియు దుష్టుల బలత్కారమును బట్టియు నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు. ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది. మరణ భయం నాలో పుట్టుచున్నది. దిగులును వణుకును నాకు కలుగుచున్నవి. మహాభయము నన్ను ముంచివేసిన. ఆహా, గొవ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించి ఉందునే అనుకుంటున్నాను. పట్టణములో బలత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయువారిని నిర్మూలము చేయము, వారి నాలుకలు ఛేదించుము. రాత్రింబగళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు. పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి. దాని మధ్యను నాశన క్రియలు జరుగుచున్నవి. వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి. నన్ను దూషించువాడు శత్రువు కాడు. శత్రువు అయిన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టి పడువాడు నా యందు పగబట్టినవాడు కాడు. అటువాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, పరిచేడువు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము, ఉత్సవమునకు వెళ్ళి సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక, సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురుగాక. చెడుతనము వారి నివాసములలోనూ వారి అంతరంగమునందును ఉన్నది. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. నా శత్రువులు అనేకులైనారు. ఆయనను వారు నా మీదకి రాకుండానట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. పురాతన కాలము మొదలుకొని ఆసీనుడకు దేవుడు మారు మనసు లేనివారై తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును. తమతో సమాధానముగానున్న వారికి వారు బలత్కారం చేయుదురు. తాము చేసిన నిబంధన అతిక్రమింతురు. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగానున్నవి, అయితే వారి హృదయంలో కలహమున్నది. వారి మాటలు చొమరు కంటే నునుపైనవి, అయితే అవి వరదీసిన కత్తులే. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయుడు. దేవా, నాశన కోపములో నీవు వారిని పడవేయుదువు. రక్తాపరాధులను వంచకులను సగకాలమైన బ్రతకరు. నేనైతే నీ యందు నమ్మికించున్నాను. ఈ అధ్యాయం దావీదు రచించినదిగా పైన వ్రాయబడినట్లు మనం హెడ్డింగ్లో చూడగలుగుతున్నాం. తర్వాత దైవధ్యానం అని ఉంది. దైవధ్యానం అంటే హెబ్రీ భాషలో మాషీల్ అనగా అది ఉపదేశ గీతము అని కూడా అర్థం. తర్వాత ఈ తంతి వాద్యముల మీద పాడదగినది. అంటే ఈ పాట ఇటువంటి చింతాక్రాంతుడుగా ఉండి దుఃఖాక్రాంతుడుగా ఉన్నటువంటి తను దుఃఖాన్ని వెల్లడిపరచగలిగినటువంటి తంతి వాద్యముల మీద పాడేటువంటి కీర్తన అని అర్థం. ఈ కీర్తన యొక్క నేపథ్యం ఈ కొన్ని విషయాలు కనుక మనం చూస్తే ఇక్కడ 12వ వచనంలో నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువు అయిన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. 13వ వచనంలో ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచేడువు. సో అటువంటి తర్వాత 23వ వచనంలో దేవా, నాశన కోపములో నీవు వారిని పడవేదువు, రక్తాభ్రాధకులను వంచకులను సర్వకాలమైన బ్రతకరు. ఇవన్నీ కూడా 2వ సమూయేలు 15వ అధ్యాయం, 16వ అధ్యాయం, 17వ అధ్యాయం ఆ 3 అధ్యాయాలలో జరిగినటువంటి సంఘటనలకు ఆధారంగా వ్రాసి ఉండవచ్చని మనం తలంచవచ్చు. 15వ అధ్యాయంలో 2వ సమూయేలు 15వ అధ్యాయంలో అబ్షాలోము తన తండ్రి అయినటువంటి దావీదుకు వ్యతిరేకంగా లేవటం. తర్వాత 15వ అధ్యాయం 13వ వచనంలో ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షము వహించరని దావీదునికి వర్తమానం రాగా దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఇలా ఆజ్ఞ ఇచ్చెను. అబ్షాలోము చేతిలో నుండి మనం తప్పించుకొని రక్షణ పొందలేము. మనము పారిపోదాము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనకును, మనకు కీడు చేయకును, పట్టణమును కత్తివాత హతము చేయకును ఉండునట్లు మనము త్వరగా వెళ్ళిపోదాము రండి. తర్వాత అతనితో పాటుగా అబ్షాలోముతో పాటుగా
అదే అధ్యాయం 12వ వచనంలో, మరి బలి అర్పింపవలనని ఉండి అబ్షాలోము గిలోనీయుడైన అహీతోపేలు అను దావీదు యొక్క మంత్రిని గిలో అను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరీ ఎక్కువటి చేత కుట్ర బహుబలమాయన. తర్వాత అటువంటి సందర్భంలో అదే అధ్యాయం 30వ వచనం 31వ వచనం, దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచూ ఏడ్చుచూ తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళెను. అతని యొద్ద ఉన్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచూ కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరియున్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేసిన. దావీదు అబ్షాలోము తన కుమారుడు తనకు వ్యతిరేకంగా లేచిన సందర్భంలో యెరూషలేము నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ మహానయీం అనేటువంటి ఒక స్థలంలో ఒలీవ కొండ మీదకు వెళుతున్నప్పుడు దావీదు చేసినటువంటి ప్రార్థన ఆధారంగా ఈ కీర్తన 55వ అధ్యాయం అయ్యుండవచ్చు. తరువాత మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం నుంచి, అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండడని శిష్యులతో చెప్పి పేతురును జబదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకు చింతాక్రాంతుడొకటకును మొదలుపెట్టిన. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండడని చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా నుండి తొలగిపోనేమో, ఆయనను నా ఇష్టప్రకారం కాదు నీ ఇష్టప్రకారమే కానిమని ప్రార్థించను. అలా 3 సార్లు ప్రార్థించినటువంటి సందర్భం ఇక్కడ మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం గమనించుతున్నాం. ఆ సందర్భంగా కూడా మనం చూసినట్లయితే మనం చదివినటువంటి కీర్తన 55వ అధ్యాయంలో 12వ వచనం 13వ వచనంలో, నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువు అయిన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టిపడివాడు నా యందు పగబట్టినవాడు కాడు, అట్టి వాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నాకు పరిచయుడువు అని మనం ఈ వచనాలలో చదువుతున్నాం. అది ఇస్కరియోతు యూదా ద్వారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు అప్పగించబడటం అనేటువంటిది, తరువాత అప్పగించబోయే సమయానికి మునుపు ప్రభు ఏ విధంగా ఒలీవల కొండకు వెళ్ళి గెత్సెమనేటువంటి తోటలో ప్రార్థించున్నాడు అనేటువంటిది మనం చూస్తున్నాం. అదేవిధంగా దావీదు విషయంలోనూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయంలోనూ ఈ కీర్తనలో రాయబడి ఉన్నటువంటి విషయాలు నెరవేర్చబడ్డాయి. తర్వాత మనం ఈ కీర్తన భాగం చూసినట్లయితే మూడు భాగాలుగా దీనిని విభజించవచ్చు. మొదటి భాగం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు, దానిలో తను ఎటువంటి స్థితిలో తన హృదయంలో మసులుతున్నదో అది చక్కగా వివరించి చెప్పాడు. తర్వాత 9వ వచనం నుంచి 15వ వచనం వరకు తనకు వ్యతిరేకంగా లేచినటువంటి మనుషుల యొక్క హృదయాలలో వారు ఎటువంటి వారో దానిని గురించి 9వ వచనం నుంచి 15వ వచనం వరకు చెప్పారు. తర్వాత మళ్ళా 16వ వచనం నుంచి 23వ వచనం వరకు ఏ విధంగా అటువంటి సందర్భంలో లేక అటువంటి పరిస్థితిలో తన హృదయంలో దేవుని వైపు తిప్పుకొని ఎలా ప్రార్థించేవాడుగా ఉన్నాడో మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ విధంగా ఈ కీర్తనలో మరి దావీదు తన కుమారుడైన అబ్షాలోము తనకు మంత్రి అయినటువంటి అహీతోఫేలు ఇద్దరు కూడా వ్యతిరేకంగా లేవటం అనేది, తర్వాత ప్రభు పక్షంగా ఇస్కరియోతు యూదా అతనికి వ్యతిరేకంగా లేచి తర్వాత తనను అప్పగించడం అనేటువంటిది, తర్వాత అధ్యాయంలో ఏ విధంగా మన ప్రభు గెత్సెమనే తోటలో ప్రార్థించున్నాడు, దావీదు తన కుమారుడు తనకు వ్యతిరేకంగా లేచిన సందర్భంలో ఏ విధంగా దేవుని వైపు తిరిగి మరి యెరూషలేము పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఎటువంటి విధంగా ప్రభువుతోటి తన హృదయాన్ని అప్పగించుకుంటూ తన చింత యావత్తు ప్రభువు మీద వేసి ప్రార్థించున్నాడో మనం చూస్తున్నాం. కనుక ఈ విషయాల్లో కనుక మనం ఇవన్నీ కూడా మనం కొన్ని వచనాలు ఈ అధ్యాయంలో చూద్దాం. సో అతని ప్రార్థనలో మొదటి వచనంలో, దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకము, నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము. తర్వాత ఎటువంటి విధంగా ఉన్నదంటే 4వ వచనంలో చెప్తాడు, నా గుండె నాలో వేదన పడుచున్నది,
మరణ భయము నాలో పుట్టుచున్నది. దిగులును వణుకును నాకు కలుగుచున్నవి. మహాభయము నన్ను ముంచివేసెను. ఆహా, గువ్వవలే నాకు రెక్కలు నీడలని నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందనే, త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సునిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించి ఉందనే అని అనుకుంటున్నాయి. మరి తనకు కలిగినటువంటి ఈ తన కుమారుని ద్వారా వచ్చినటువంటిది అది ఎంతో అవమానాన్ని కూడా కలిగించేటువంటిదిగా ఉన్నది. ఒక మరణము తర్వాత తన కుమారుడు తను చంపుతాడు అనేటువంటి భయం కంటే కూడా తనలో ఆ గుండె వేదనతో ఎందుకు మండుతున్నది అంటే, తనకు కలిగినటువంటి బంధం, మరి తన కుమారుడే స్వయంగా తనకు వ్యతిరేకంగా లేచి తన్ను రాజుగా ఉన్నటువంటి రాజరికం నుంచి పారద్రోలి అరణ్యంలో ఇప్పుడు ఆ విధంగా ఉండవలసి వచ్చినటువంటిది మరి ఎంతో సిగ్గును అవమానాన్ని తనకు కలిగించేది విషయంగా ఉన్నది. తర్వాత మరణ భయం నాలో పుట్టుచున్నది అంటే అది తన శారీరకంగా భౌతికంగా తన యొక్క దేహాన్ని కోల్పోయి చనిపోతాడనేటువంటిది కాదు, కానీ ఆ ప్రభావం యొక్క తను ఎటువంటి స్థితిలో గుండా వెళుతున్నాడో ఆ స్థితిని మరణం అనేటువంటి దానితో పోల్చుకుని మాట్లాడుతున్నాడు. కీర్తన 23 అధ్యాయంలో కూడా చూడండి, మనం చూసాం అంతకుముందు కూడా 4వ వచనంలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఇక్కడ కూడా అటువంటి సందర్భమే, కానీ తన ప్రార్థనకు తన హృదయాన్ని అంతటిని కూడా మరలా సరైన విధంగా సమకూర్చుకొని తన తలంపులన్నిటినీ కూడా జాగ్రత్తగా తీసుకొని తన దేవుడు తనకు కృప చూపించి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో తన యొక్క చిత్తాన్ని ఉద్దేశాన్ని చక్కగా నెరవేర్చగలిగిన వాడని ఎరిగిన వాడండి. చూడండి, ఇది మా 2వ సమూయేలు 12వ అధ్యాయం 11వ వచనం. నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చున్నదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయం పుట్టించను. నీవు చూచుచుండగా నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించదు. 13వ వచనంలో, నేను పాపము చేసితిని అని దావీదు నాతానుతో అనగా, నాతాను, నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించును. పాపము పరిహరించబడి చావకుండా దేవుడు చేయగలుగుతున్నాడనేటువంటిది అతనికి తెలుసు. కానీ 11వ వచనంలో మనం చూసినట్లుగా, నీ ఇంటి వారి మూలమున నేను నీకు అపాయం పుట్టించును. అందుచేతనే అతడు 2వ సమూయేలు 15వ అధ్యాయంలో 14వ వచనంలో, దావీదు యెరూషలేమునందున్న తన సేవకులకందరికీ ఇలాగ ఆజ్ఞయించెను, అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ పొందలేము, మనం పారిపోతుంది రండి. దేవుడు తన ఇంటి వారి మూలముగా తనకు అపాయం కలుగజేయబోతున్నాడనేటువంటిది ముందుగా ఎరిగిన వాడై తను దేవుని ఏర్పాటును గురించి మరలా ఇక పోరాడకుండా తను బయలుదేరి వెళ్ళిపోయాడు. దాన్ని అంతటిని సహించగలగటానికి మరణం లాంటి ప్రక్రియలో కూడా తన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళుతున్నటువంటి సందర్భంలో తన గుండెలో తన హృదయంలో ఏదైతే వేదన భయం కలుగుతున్నదో దాన్ని అంతటినీ కూడా ఈ కీర్తన రూపంగా దావీదు రాశాడు. మొదటి వచనంలో చెప్పినట్లుగా, దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము. అదే మనం ఇక్కడ కనుక గమనించినట్లయితే మరలా ఇంకోసారి 2వ సమూయేలు 15వ అధ్యాయం 31వ వచనం. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేసిన. ఆ ప్రార్థన చేసిన దానికి అనుసారంగా ఇక్కడ మనం 55వ అధ్యాయం 1వ వచనంలోను, దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము. తర్వాత 17వ వచనంలో, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించు చూకి మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. అక్కడ మొదటి వచనంలో ప్రార్థించుతున్నానని చెప్తున్నాడు, ఇక్కడ ప్రార్థన ఆలకించునని చెప్తున్నాడు. తర్వాత ఏ విధంగా ఎటువంటి హృదయాన్ని తను కలిగి ఉన్నాడో అంటే దేవుడు తనకు అనుమతించిన పరిస్థితిని అంగీకరించుతూ దేవుని మీద తన భారాన్ని వేస్తూ దేవుడు తన ఏర్పాటులో ఏది తనకు సరైనదో ఎటువంటి క్రమశిక్షణ ద్వారా తను చేసినటువంటి పాపానికి పరిహారం చెల్లించబడాలో దాన్ని చెల్లించగలగటానికి ఆ పరిస్థితులన్నిటిని కూడా దావీదు మీదకి దేవుడు రానిచ్చున్నాడని గుర్తెరిగిన వాడే తన్ను తాను సమర్పించుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టడం అనేటివి చూస్తున్నాం. ఇక్కడ 17వ వచనంలో,
సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నము అంటే 3 సార్లు దావీదు ప్రార్థించుతున్నానని చెప్తున్నాడు. సో అది మనం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో కూడా దానియేలు కూడా అదే విధంగా ప్రార్థించిన వాడుగా మనం చూస్తాం. కానీ నూతన నిబంధనలో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమైన పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనం చేయొచ్చు. కనుక ఇది మనం ప్రతి సమయమందును అంటే సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం అని కాదు. అది అన్ని సమయాలలో అది ఒక స్థితిలోనే సాధ్యమవుతుంది. ఎలా అంటే మనము ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా ఆయన మరణం యొక్క సాదృశ్యములో ఐక్యత కలిగి ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యములో కూడా ఐక్యత కలిగినట్లయితే మనలో నూతనంగా తీసుకుని రాబడినటువంటి జీవాన్ని విశ్వాసం ద్వారా మనం పొందినటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనము ఎల్లప్పుడూ ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఆయన చెప్పుచున్నటువంటి విషయాలను గురించి ప్రార్థించగలిగినటువంటి అనుభవంలోనికి మనల్ని నడిపించగలడు. అప్పుడు మాత్రమే ప్రతి సమయమందును మనం ప్రార్థించగలుగుతాం. దావీదు తను పాత నిబంధనలో ఆ విధంగా ఉంటున్నప్పటికీ నాతాను వచ్చి చెప్పినప్పుడు చేసినటువంటి ప్రార్థన 51వ అధ్యాయంలో నాకు స్థిరమైనటువంటి ఆత్మను కలుగు చేయము, తర్వాత నూతనమైనటువంటి ఆత్మను కలుగు చేయమని ప్రార్థించాడు. అటువంటి ఆత్మ కలిగిన తర్వాత అది 12వ అధ్యాయంలో జరిగింది. 2 సమయాలు 12వ అధ్యాయం. ఇప్పుడు 15వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఏదైతే దేవుడు మరలా తనలో స్థిరమైనటువంటి ఆత్మను, నూతనమైనటువంటి ఆత్మను కలుగు చేసి ప్రభువుతోటి దగ్గర సంబంధం కలిగి ఉండే విధంగా తనని పునరుద్ధరించున్నాడు. అటువంటి చక్కటి సంబంధంతో మరి దేవుడు తనకు జీవితంలో అనుమతించినటువంటి తన కుమారుడి ద్వారా కలుగు చేసినటువంటిది, అహీతోఫేలు ద్వారా కలుగు చేసిన పరిస్థితిని అంతటిలో కూడా సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నం కూడా ప్రార్థించినటువంటి అనుభవంలో ఉన్నాడు. కనుక మనం సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం ప్రార్థించడం అంటే ఆ 3 వేళలో మోకాళ్ళుని ప్రార్థించడం అనేటువంటిది కాదు అర్థం. మనము వెలిగించబడినటువంటి ఆత్మ కలిగిన వారమై ఆ ఆత్మ మనలో సదాకాలము ఎల్లప్పుడూ నివసించే విధంగా మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్తమును, భారమును మనకు తెలియపరచుచున్న కొలది అదే మనసుతో మనం ప్రార్థించుట అనేటువంటి అనుభవాన్ని కలిగి దినదినము జీవించాలనేటువంటిది దాని ఉద్దేశం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రార్థించుతూ అని చెప్తున్నాడు పౌలు సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం అని చెప్పట్లేదు. అది కేవలము ఎవరైతే ఆయన మరణ పునరుద్ధాన సాదృశ్యాలలో ఐక్యత కలిగి ఆత్మ ద్వారా దినదినము జీవించుతున్నటువంటి అనుభవం కలిగి ఉండగలుగుతారో వారు మాత్రమే అటువంటి ప్రార్థనలో పాలివారుగా చేయబడతారు. అది మన విశ్వాసులందరికీ దేవుడు అనుగ్రహించినటువంటి ఉచితమైన కృప ద్వారా ఇవ్వబడిన ఆధిక్యత. కనుక మనం ఆ కృపలో నిలిచి ఉండి విశ్వాసం చేత పొందినటువంటి ఆత్మ మనలో నివసించగలిగే విధంగా మన హృదయాన్ని సిద్ధపరచుకోవడం చేత మన కలిగిన ప్రతి పరిస్థితిలో కూడా ఆత్మ మన శారీరకంగా, ప్రాణ సంబంధంగా ఎటువంటి భయము, వేదన, దుఃఖము కలిగి ఉన్నప్పటికీ మనలో జీవించుతున్నటువంటి దేవుని యొక్క ఆత్మ చక్కగా వాటన్నిటి మీద జయం పొందగలిగి ఏ విధంగా నడిపించబడాలో తెలియపరచబడగలిగే విధంగా మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించలాగున మనకు నేర్పగలడు. ఆ అనుభవాన్ని దావీదు జీవితంలో చూశాం. అదేవిధంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తనకు తెలుసు ఇస్కరియోతు యూదా అప్పటికే వాళ్ళ మధ్యలో నుంచి లేచి వెళ్ళి పరిసయ్యులు, శాస్త్రులతో మాట్లాడి తను 30 వెండి నాణెములు పుచ్చుకొని తనని అప్పగించడానికి వాళ్ళందరినీ కూడా తీసుకుని రాబోతున్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించిన వాడే ముందుగా తను వెళ్ళి గెత్సెమనే తోటలో దేవుని సన్నిధిలో, తండ్రి అయిన దేవుని సన్నిధిలో తన ప్రార్థనను చేశాడు. రక్తము కారణంతగా రక్తం వలె చెమట బిందువులు కారే. అంటే ఆ మరణం యొక్క వేదనను అప్పుడే అతడు సహించినట్లుగా మనం గమనించుతున్నాం. దానిలో దావీదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాబోయేటువంటి దినాలలో తను సృష్టించినటువంటి సృష్టి కొరకై
వారందరినీ కూడా పాప పరిహార్థమైనటువంటి ప్రాయశ్చిత్తార్థమైన బలిగా చేయబడటానికి తన్ను తాను ఏ విధంగా సమర్పించుకుని పోయేటువంటి ఆ పాపపు భారాన్ని అంతటిని తాగవలసి వచ్చిందో ఆ సందర్భంలో ప్రభువు చేసినటువంటి ప్రార్థన కూడా మనం గమనిస్తున్నాం. ప్రభువు ఎల్లప్పుడూ తండ్రితోటి సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడు కనుక తనకు కలిగినటువంటి వాటన్నిటిలో కూడా మరి ప్రార్థనా విజ్ఞాపనలు జరిగించి జీవించి ఉన్నాడు కనుక ఆయన మరణములో నుంచి తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడిని లేపినాడు. అదే అనుభవాన్ని దావీదు కూడా చెప్తున్నాడు. చూడండి మరలా కీర్తన 55వ అధ్యాయం 18వ వచనం. సమాధానం కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించున్నాడు. అక్కడ మొదటి వచనాల్లో చెప్పబడినప్పుడు నాకు మరణ భయం చేత వేదన కలుగుతున్నది. ఇక్కడ చెప్తున్నాడు సమాధానం కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించున్నాడు. తర్వాత 22వ వచనంలో నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఎన్నడూను ఆయన కదలనీయడు. కనుక మన జీవితంలో కూడా మనం అటువంటి విధంగా దావీదు కోరిన విధంగా దావీదు జీవించినట్లుగా తన సమయము అసమయం అన్నిటిలో కూడా తనకు అన్ని పరిస్థితుల్లో కూడా ప్రభువు మీద మాత్రమే ఆధారపడి జీవించున్నాడు. ప్రభువు తనకు అనుమతించిన పరిస్థితులన్నింటినీ కూడా సహించి ప్రభువు వైపు తిరిగి పోరాడటానికి బదులు తన భారం అంతటిని కూడా యెహోవా మీద మోపి ఉన్నాడో మనం చూస్తున్నాం. అది మనకు ఎంతో ఉపదేశంగా ఉండటానికి ఆ కీర్తన ఉపదేశ గీతంలో మనకు నేర్పబడిన ఉపదేశం ఏంటంటే నీ భారం యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకొనును. కనుక మనకు కలిగే పరిస్థితులన్నింటిలో కూడా మన హృదయాన్ని సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడగలిగేటువంటి విధంగా ఆయనతోటి ఐక్యపరచబడినటువంటి అనుభవంతో కనుక జీవించగలిగినటువంటి బిడ్డలుగా మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని చక్కగా ఆశీర్వదించి ముందుకు నడిపించగలడు. చూడండి 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. తర్వాత 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకువగా ఉండడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచడం. కనుక మనకు కలిగిన పరిస్థితులన్నింటిలో కూడా చివరకు ఆయన మనలను తన మహిమ కొరకై పిలిచున్నాడు కనుక స్థిరపరిచి బలపరిచేటువంటి వాడుగా చేసే తండ్రిగా మనం చూస్తున్నాం. తర్వాత ఆఖరిగా 23వ వచనంలో దేవా నాశన కూపంలో నీవు వారిని పడవేదువు, రక్తాపరాధులను వంచకులను సగమ కాలమైన బ్రతుకరు, నేనైతే నీ యందు నమ్మికించున్నాను. తర్వాత వాళ్ళకి శత్రువులుగా లేచినటువంటి అబ్షాలోము అహీతోఫెలు ఏ విధంగా ఇద్దరు కూడా చనిపోయారో మనం చూస్తాం. 2 సమూయేలు 17వ అధ్యాయం 23వ వచనంలో అహీతోఫెలు, తర్వాత 2 సమూయేలు 18వ అధ్యాయంలో 14-15 వచనాల్లో అబ్షాలోము. వాళ్ళ జీవితము మధ్యలోనే త్రుంచివేయబడుట అనేటువంటిది మనం ఈ వచనాల్లో చూడగలుగుతాం. అలాగే ఇస్కరియోతు యూదా 27వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనంలో తను ఊరి వేసుకుని చనిపోవటం అనేటువంటిది కూడా మనం గమనిస్తాం. కనుక ఎవరైతే మరి దావీదుకు మన ప్రభువుకు వ్యతిరేకంగా లేచి ఉన్నారో వారి జీవితాలన్నీ కూడా మధ్యలోనే త్రుంచివేయబడ్డాయి. మనము వారి విషయం కంటే మనం నేర్చుకోవలసినటువంటి ఉపదేశం ఈ కీర్తనలో దేవుడు మనకు అనుమతించేటువంటి ప్రతి పరిస్థితిలో కూడా మనకు విడుదల కలుగజేయడానికి సామర్థ్యం కలిగిన దేవుడని మనము మన ప్రభువు దావీదు ప్రార్థించినట్లుగా మనకు అనుగ్రహించినటువంటి ఆత్మలో తండ్రి యొక్క ఉద్దేశమును చిత్తమును చక్కగా గ్రహించగలిగి వారి మీద ఆధారపడుతూ జీవించగలిగిన జీవితం యొక్క అనుభవంలోనికి మనం అందరము నడిపించబడగలగటానికి దేవుడు మనకు తన కృపను చూపించుగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో మాకు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి ఎంతో వందనాలు. దీన్ని మా కొరకే ఆశీర్వదించి మీరు మహిమ పొందండి. మేము ప్రతి పరిస్థితిలో కూడా మరి దావీదు ఏ విధంగా తన యొక్క భారాన్ని, తన వేదనను, దుఃఖాన్ని అంతటినీ కూడా మీ సన్నిధిలో కుమ్మరించున్నాడు. మేము మనుషుల వైపు కానీ తర్వాత వారి ద్వారా పొందాలని కోరుతున్నటువంటి ఆదరణను బట్టి కాకుండా, లేక మా పరిస్థితులను బట్టి కలవరపడిపోక సమస్తమును బావుగా చేటుకు సామర్థ్యం కలిగిన దేవుడువు,
మా జీవం మీలో దాచుగా దాని యొక్క విలువను మీరు గుర్తెరిగి మాకంటే మమ్మల్ని భద్రపరుస్తూ ఇంతవరకు నడిపించిన దేవా, ఇక ముందు నువ్వు అన్ని విషయాలలో కూడా అటువంటి విడుదల భద్రత అనుగ్రహించగలరని ఎరిగి వీటన్నిటి యొక్క అంతము చివరకు మమ్మల్ని కూడా మహిమలో ప్రవేశపెట్టాలనే ఉద్దేశం కలిగి ఉన్నారు కనుక ఆ మహిమను మేము చూచుచూ అన్ని విషయాలలో మీ ద్వారా నడిపించబడే దినదిన అనుభవాన్ని మాకు ప్రసాదించమని మా రక్షకుడు ప్రభు అయిన యేసునామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.